క్యాప్చర్ అయిందా బ్రో? క్లోజ్ గజ్జిల్ సౌండ్ క్లోజ్ ఇక్కడ చూపి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ హరి అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. ప్రజెంట్ వచ్చేసి నేను ఒక స్కూల్ కమ్ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చున్నాను. ఇక్కడ వచ్చేసి చాలా బాధాకరమైన సంఘటన అయితే జరిగిందంట. ఇక్కడ ఉండే ఒక వార్డెను ఈ స్కూల్లో చదువుతూ ఈ హాస్టల్లో ఉండే ఒక అమ్మాయిని అతి బలవంతంగా ఇబ్బంది పెట్టి తనని నానా హింసలు పెడుతూ ఉండేవాడంట. సో అంటే తనని ఫిజికల్గా హెల్ప్ చేయి, తనని ఎందుకు చెప్పాలన్నా కూడా నాకు మాటలు రావట్లేదు. అంత ఘోరంగా ఇక్కడైతే ఒక ఏజ్ తక్కువ ఉండే అమ్మాయిని హింసిస్తూ ఉండేవాడంట ఇక్కడ ఉండే వార్డెను. సో దాని తర్వాత ఆ వార్డెన్ ఏదో కొన్ని ప్రాబ్లం వల్ల చనిపోయాడంట. యాక్చువల్గా ఈ లొకేషన్ని నాకు చూపించింది మన కమాన్ బ్రో. హాయ్, హౌ ఆర్ యు? సూపర్ గుడ్. సో లాస్ట్ టైం ఎప్పుడో జిన్ కాలేజీలో వచ్చినాడు యశ్వంత్. యాక్చువల్గా ఈ లొకేషన్ తీసింది ఆల్రెడీ మల్లేష్ కన్నడ బ్రో తీశాడు. మేము జిన్ కాలేజ్ లొకేషన్కి మళ్ళీ వెళ్ళి షూట్ చేసాము. అక్కడ కొద్దిగా ప్రాబ్లం పడ్డాము. సో ప్రజెంట్ మనోడు మల్లేష్ బ్రో కూడా కొద్దిగా హెల్త్ సఫర్ అయ్యి రాలేకపోయాడు. సో అందుకే మన యశ్వంత్ అయితే ఈ లొకేషన్ తీసుకొచ్చాడు. నువ్వు ఆల్రెడీ వచ్చావు కదా? వచ్చాను, తనతో పాటు వచ్చాను. అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు లోపలంతా ఫుల్ సౌండ్స్ వచ్చాయి. ఓకే, జాస్తి పారానార్మల్ యాక్టివిటీస్ జరిగిందానికి అప్పుడు వెళ్ళిపోయినాము. ఓకే, నెక్స్ట్ తీద్దాము అని వెళ్ళి వచ్చేసినాము. సో గైస్, అది మన చాలామంది కన్నడ ఆడియన్స్ అయితే ఇక్కడ చూశారు. బట్ మన తెలుగు ఆడియన్స్ ఇంకా చాలామంది చూస్తున్నారు కాబట్టి ఈ లొకేషన్లో ఎక్స్ప్లోర్ చేయాలని నేను వచ్చాను. అలాగే ఈరోజు మనతో పాటు సో తరుణ్ కూడా వచ్చాడు. మీకు ఆల్రెడీ తెలుసు, కన్నడ సిరీస్లో తరుణ్ ఉన్నాడు. ఏ తరుణ్, నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ జరిగిన విషయం తలుచుకుందా? అంటే అనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న వెళ్ళాం కదా లాస్ట్ టైం వీడియో, ఆ వీడియో చూసే ఇంకాసేపు ఉన్నాము అనుకున్నా, గ్యాప్ ఇద్దాం అనుకున్నా. సరేలే ఇంకెందుకు చూద్దాం. అది కాదు, ఇక్కడ జరిగిన ఆ విషయం స్టోరీ వింటే చాలా బాధ వేసింది నాకు. చెప్పంగానే చాలా బాధ వేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అంటే వాడు తనని ఫిజికల్ గా ఇబ్బంది ఇబ్బందించాడు బ్రో. చేస్తారు అట్లా. ఇక్కడంతా ఇప్పుడు అలాగే జరుగుతుంది బ్రో కర్ణాటకలో. అవునా? వాడు కూడా ఇక్కడ చనిపోయి ఉన్నాడా? వాడు కూడా ఇక్కడ చనిపోయి ఉన్నాడు. అంటే ఇది డేంజర్ కి కట్టలేదు, ఎవరు రాకూడదు అని. అవునా? ఓకే ఓకే, సరే వెళ్దాం రా. చల్. సో గైస్, లొకేషన్ అయితే చాలా స్కేరీగా ఉందన్నమాట. రూట్ ఉందా? ఓకే, ఓకే, నో ప్రాబ్లం. నాకు తెలుసు కదా, నువ్వు ఇంతకుముందు వచ్చు. పర్లేదు, ఆ మాత్రమన్నా వస్తుంది నీకు తెలుగు. మాకు అలా కన్నడ కూడా రావట్లే. తెలుగు రాదేనా? మొక్క ఒకటే వచ్చేది. తెలుగు రాదు బ్రో. సార్ బ్రో, స్కూలా ఇప్పుడు ఇది హాస్టలా? స్కూల్ హాస్టల్ బ్రో. ఇప్పుడు స్కూల్ కమ్ హాస్టల్. స్కూల్ కమ్ హాస్టల్ బ్రో. వాడు రాణించలేదు లోపలికి రాణించలేదు, భయపడతాడు, భయపెట్టిస్తాడు. ఓకే, ఇక్కడ ఉండే వార్డెన్ ఆత్మ. ఓకే. సో గైస్, దీని గురించి చాలా అంటే చాలా వీళ్ళు చెప్పారు నాకు. చాలా భయంకరంగా ఉంటుంది, వెళ్ళొద్దండి, జాగ్రత్త. బట్ పర్లేదు, ఏం కాదు. నేను మా ఆడియన్స్కి చూపించాలి అనే
చెప్పి మరీ వచ్చాను. యశ్వంత్ బ్రో క్లారిటీగా క్యాప్చర్ చేయి, టెన్షన్ ఏం పడదు. ఓకే గమనించా సరే, టెన్షన్ పడద్దండి. అదే టెన్షన్ పడద్దండి. చూద్దాం. సో ఫ్రెండ్స్ కొద్దిగా వస్తాను. గైస్ ఇది చూడటానికే మొత్తం రూములు ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా చేశారా, ఎందుకు ఇలా కట్టారు? స్కూల్ అంటే బోర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవేమి కనిపించట్లా. మేబీ ఇది హాస్టల్ ఏమో బ్రో. ఇంకా లోపలికి ఉంది బ్రో, లోపలికి ఉంటుంది బ్రో. ఓకే అదే వార్డెన్గా నువ్వేనా ఉన్నది? ఎన్ని ఇయర్స్ అయింది ఇది జరిగి? 30 years పైన. ఓకే అదే అర్థం అవుతుంది. చూడు అప్పుడు వాడు చెడిపోతేనే ఇక్కడంతా పారేసి వెళ్ళిపోయినారు. బుక్లో అంతా బుక్లు అరే బేవర్స్, నీకు కడుపుకు నువ్వు కూడు తినేవాడు అయితే చదువు కోసం నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఇలా చేయడం కరెక్టారా? అసలు నువ్వేనా ఇక్కడ ఉండేది? నువ్వు ఉండే ఒకసారి నా ముందరికి రా. నువ్వంటే భయపడే వ్యక్తిని కాదు. ఓకే నీడనా? చూడు ఆడ ఒక్కటి కనొచ్చింది, ఇక్కడ కెమెరాలు 2 కనొచ్చు అంటే నీడ్ అదేంటో అనుకున్నా. ఏంటి తరుణ్ అది? ఏం ప్రూఫ్ ఇది? అంతే స్పైడర్ మ్యానా? ఇది రియల్ స్పైడర్ మ్యానా? ఇది పూరి చేసినప్పుడు. ఓకే ఓకే గైస్ ఇది చూడండి, జాలి ఎంత జాలి కట్టుకుని ఉందో. అదే ఓ అరే నువ్వు ఇక్కడ నిజంగా నువ్వే ఉన్నావా? నువ్వు ఇంతకు ముందు ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టావంట. రిలాక్స్. ఏమైంది? ఇది యంత్రము ఏదో సంథింగ్ అంటారు కదా, ఇది బ్రో హస్తబంధం అనుకుంటా బ్రో. హస్తబంధం హస్తబంధం ఈ కర్ణాటకలో దీన్ని హస్తబంధం అంటారు బ్రో.
అవునా? అంటే దేనికి ఉపయోగిస్తారు ఇది? ఆత్మని బంధించడానికి ఉపయోగిస్తారు. అవునా బ్రో? అరే అయితే నువ్వు ఇక్కడ బందీ అయి ఉన్నావా? అవునా? గైస్ 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 విండో కదులుతుంది, విండో కదులుతుంది. చాలు నీది తీసుకో, జాగ్రత్త. అరే ఈ సౌండ్స్ చేయడం కాదు, నీకు నిజంగా నువ్వు నిజమైన వార్డెన్ గోస్టే అయితే నా ఎదురుకి రా. నీకు ఇలానే ఉందా? ఓకే సరే రా చూద్దాం. ఎలా వెళ్ళాలి? ఇలానా? ఇలానా? ఓకే. సరే రా చెప్తా. వస్తుందా వాడు? ఎవడైతే ఉన్నాడో వాడే వస్తాడు రా. వాడికి సంబంధించిన వస్తువులు కానీ అలాంటివి ఏం లేవా ఇక్కడ? కాల్ చేశారు. ఫ్రెండ్స్ యాక్చువల్గా వాడు చనిపోయిన తర్వాత కూడా ఎవరైతే అమ్మాయి పేరేది? ప్రియా. ప్రియా కదా? ప్రియా నాకెంతో ఇష్టమైన పేరు, నాకెంతో ఇష్టమైన గోస్ట్ పేరు. మన గోస్ట్ ప్రియా అని. వీడు ఇలాగా చిల్లర నా కొడుకు ఇలా చేశాడు. అరే నువ్వు ఇక్కడ నిజంగా ఉన్నావా? నన్ను ఇక్కడ చూసాను, ఇక్కడ వచ్చి ఇక్కడ చూస్తాను. మనమే చూస్తా ఉండే పక్కా బ్రో. నేను చూసాను, ఇక్కడే ఉంది. ఏం లేదు బ్రో ఇక్కడ వాళ్ళు. బ్రో మనం చూస్తా ఉండే బ్రో. అవునా? 100% బ్రో. గమనిలేదా? ఇక్కడ క్యాప్చర్ అనేది చేసావా బ్రో? నేను ఇట్లా పెట్టుకొని చూసాను బ్రో నేను. ఓకే ఏదైనా కానీ క్యాప్చర్ చేయి నెక్స్ట్ టైం కనొస్తే. ఓకే. ఈ బిల్డింగ్ మొత్తం కూడాను ఒక హాస్టల్ మాదిరి ఫ్రెండ్స్. చాలా రూమ్లు ఉన్నాయి. అక్కడక్కడే ఒకదానికి ఒక రూమ్ అటాచ్డ్ మాదిరి ఉన్నాయన్నమాట. దీని తర్వాత పైన కూడా ఒక ఫ్లోర్ ఉంది. ప్రెజెన్స్ ఉన్నది. పైన ఉందా? అరే నువ్వు మమ్మల్ని అటాక్ చేయడానికి చూస్తున్నావా? మాట్లాడు, నువ్వు కన్నడలో మాట్లాడలేదు, మా లాంగ్వేజ్ అర్థం మాట్లాడలేదు. ನಮ್ಮನ್ನೇನಾದ್ರೂ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಕ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ನೀವು? వాడనవరా నీవో బన్నీ అసలు వాడనా కాదా? వస్తా ఉన్నట్టుంది బ్రో. నీ వాడనా ప్రియనా? ప్రియ ఆత్మ కూడా ఇక్కడే ఉంటుందా? ప్రియ ఆత్మ మేము మొన్న వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ లో ఉంది బ్రో ప్రియ ఆత్మ. ఆ ప్రియ ఆత్మ ఏం అంత తొందర చేయలేదా మాకే?
ఓకే. ఆ పైన ఈ బిల్డింగ్ పైన ఉంటుంది బ్రో, అక్కడ ఉరేసి అంటే నేనాకిస్తారా. ఓకే, ఉరేసి చంపేశాడా? చంపేసినది అది పైన ఉంది బ్రో. ఓకే, రూము. ఓకే గైస్, అసలు చాలా అంటే చాలా ఘోరమైన ఇది అన్నమాట ఇది. చాలా అంటే చాలా బ్రో. ఇది ఎక్కడ ఉంది బ్రో? అప్పుడే ఇది ఎక్కడ ఉన్నది కాదు బ్రో, ఇది ఉంది కదా, ఇది అప్పుడే ఎక్కడ ఉండింది? ఇక్కడే ఉందా? పోయేటప్పుడు ఉండిందా ఇది? తర్వాత ఇది లేదా? ఇది ఉంది, ఇది లేదు. హలో, ఇప్పుడు ఇక్కడ సౌండ్స్ చేస్తున్నది ప్రియానా లేకుంటే వార్డెనా? అడుగు. ప్రియానా వార్డెనా? ఇది సౌండ్ మాట్లాడదు. ప్రియానా వార్డెనా? ఈ క్లోజ్ అయిపోయింది బ్రో. ఈ క్లోజ్ అయిపోయింది. ఓకే. ఉండేది ఏరియాలో బ్రో తెలుసుకునేది. ప్రియా అయితే ఆ డోర్ ఇప్పుడు వేశారు కదా, నాక్ చేయమని. నాకు కొట్టాలి ఒకసారి. గైస్, నాక్ చేయమంటే డోర్ డైరెక్ట్ దుబ్బేసింది. ప్రియానేనా? ప్రియానా నీవు ఈరోజు వాడాలా? ఇది గ్యాస్ చూడండి. టర్న్ క్యాప్చర్. ఏం లేదురా, ఏం లేదు. సౌండ్ ఏది? గైస్, ఇప్పుడు ఇక్కడ ఈ తలుపు వేస్తున్నది తీస్తున్నది ప్రియానా లేకుంటే వార్డెనా? వార్డెన్ అయితే మళ్ళీ ఇంకోసారి డోర్ వేయండి. అరే, నీకు ఏం కావాలి అసలు? నువ్వు ఇక్కడ తనని ఆత్మగా అయినా కూడా వదలవా? అసలు ఏం జస్ట్ మిస్ బ్రో. అన్నా అనుకుంటాను తను. బ్రో క్యాప్చర్ అయిందా బ్రో? ప్రియా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏమన్నా బంధించి ఏమన్నా చేస్తున్నాడా? ఇప్పుడు తను చంపేశాడు కదా, ఆమెను ఏమన్నా బంధించేస్తున్నాడా రానికుంటున్నాడు. సరే, చాలా క్లారిటీ క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయింది, ఒకటే ఉంది ఛార్జింగ్ అంతే. టెన్షన్ పడదండి. దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఏది మనం నాకు పెట్టావు కదా, నువ్వు పెట్టే కదా. పెట్టా
మరి ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఏమో అది ఫుల్ పెట్టుకుని వచ్చి ఎట్లా అయిపోయింది అనుకున్నట్లే. ఇప్పుడు ఏం బ్రో చేసేదా? సరే ఏం కాదు లేట్ జస్ట్ పట్టుకొని జాగ్రత్త. ఓకే నువ్వేం టెన్షన్ పడద్దు ఓకేనా? లేకుంటే నేనే పట్టుకుంటా. వద్దులే బ్రో ఓకేనా? పట్టుకుంటలే. ఓకే ఎక్కడ క్యాప్చర్ అయింది నీకు బ్రో? ఇక్కడే బ్రో. క్లియరా? పక్క క్లియర్ క్యాప్చర్ బ్రో. అసలు ఇక్కడ సంథింగ్ ఏమి అర్థం కావట్లేదు. ఎక్కడ యశ్వంత్ కనెక్షన్ ఎక్కడ కనెక్షన్ ఎక్కడ మనము మాట్లాడుతుంటాం కదా, వీటి తొంగి చూస్తా ఉంటాం బయట. దాంట్లో పక్క క్యాప్చర్ అయింది బ్రో. క్లియరా? సూపర్. అరే వార్డెన్, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ప్రియ ఆత్మని వదిలేయాలంటే ఒక 2 సార్లు నాకు గచ్చ శబ్దం అయితే వినిపించింది. అక్కడ చూపి రూమ్ లాగా ఉంది. జస్ట్ మిస్ బ్రో. జాగ్రత్త రండి. ఈ రూమేనా? చూపిస్తాను. అది తాడు ఉందని చెప్పాను కదా. ఇదేనా? ఇదే తాడు బ్రో. గురేషన్ ఉందని చెప్పాను కదా, అదే తాడు బ్రో. ఓకే ఈ తాడు గురేసి చంపాడా? అరే నువ్వు మనిషివేనారా? ఒరే ఎవరైనా సరే చదువుకునే వాళ్ళని తల్లిదండ్రులతో పోలుస్తారా? తల్లి తండ్రి గురువు దైవం అని. నువ్వు వాటినైనా కూడా ఒక గురువుతోనే సమానం రా. వాళ్ళకి అన్నం పెట్టి అలాంటి వాడు ఎలా చేయబుద్ధి అయిందిరా నీకు? చేసి దీనికి చంపేశాడు. దీనికి చంపేశాడు బ్రో. చూడు ఈ అన్నది బ్రో. అరే నువ్వు గనక నిజంగా ఉండే ఇక్కడ నాకే కనుక మంత్రశక్తులు గింత్రశక్తులు వచ్చినట్టు నీ ఆత్మను కొడక బంధించి నీకు నరకం చూపించేవాడిని. అంత కోపం వస్తుంది నాకు. లాక్ చేశాడా? ఎవరైనా వెళ్ళారా? జాగ్రత్త. ఎక్కడ చూసినా కూడా వెళ్ళేది ఉంది. ఇదే ప్రాబ్లమే జరుగుతుంది. అసలు ఎంత సేఫ్టీగా ఉండాలనిపిస్తుందంటే అంత సేఫ్టీగా ఉండాలి అని ఆలోచిస్తున్నాం. మన సిస్టర్స్ కానీ మన నాకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రియానా వాడేనా అనేది. అది మరి గజ్జల సౌండ్ ఎందుకు వస్తుంది? గజ్జల శబ్దం వినబడింది. రిచువల్ ఏం ప్లాన్ ఉంది? రిచువల్ ఏముంది? రిచువల్ ఏం లేదు. అటాక్ చేస్తుంది.
చేస్తున్నది నిజంగా నువ్వు వార్డెన్వే అయితే నేను నిన్ను ఒకసారి చూడొచ్చా? నువ్వు ఇలా ఎందుకు చేసావు అసలు? ఆ అమ్మాయి నీకు ఏం అన్యాయం చేసింది? పాపం అమ్మాయి ఏం చూడలేదు చేసిందే బ్రో. ఇక్కడ ఈ పక్క కదా, ఈ పక్క చెప్పేవాడు వింటే కళ్ళలో నీళ్ళు వస్తాయి బ్రో. పాప దేంతో పోలేదు, ఆయన అంతా వాడుకుంటాడు, ఘోరంగా చంపాడు బ్రో. ఇక్కడంతా ఈ పెద్దోళ్ళంతా అందరికీ చెప్తాను. వాడే ఆ స్టోరీ చెప్తే అంతా సేమ్ ఇట్లా ఎవరైనా స్టోరీ చెప్పినప్పుడు నైట్లో ఇక్కడ ఏమైనా మళ్ళీ అరిసేదే సౌండ్స్ ఇటు చేస్తూ ఉంటాడంట. అందుకే ఎవరు రాదు బాగుంది, ఇక్కడ పొగల్లోనే రాదు బాగుంది. డోర్ ఇందాక ఓపెన్ చేశారు కదా? ఓపెన్ చేశాను. ఏం చేశాను బ్రో? నేనేం చేశాను కదా. రావట్లేదు. అరే నువ్వు మమ్మల్ని ఏం చేయాలని ఉన్నావు? నీకు మేము ఇక్కడికి రావడం ఏదైనా ప్రాబ్లం అవుతుందా? నువ్వు అసలు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎలా సాధ్యం బ్రో? ఏం లేదా, ఏం లేదు. డోర్ ఎట్లా ఉంది అది? ఇంకా పైన అక్కడ అది హాస్టల్. అక్కడ ప్రియాత్మ పక్క, అక్కడ ప్రియాత్మ. సరేరా, ఈ లుచ్చానా కూడా మనకి ఎందుకు, ప్రియా దగ్గరికి వెళ్దాం రా. ఇక్కడైతే ఈ లుచ్చానా కొడుకైతే ఉన్నట్టు ఉన్నాడు. అదే బిల్డింగ్ అదేనా? అది కాదా? ఓపెనింగ్ లేదు. ఓకే ఫ్రెండ్స్, నాకు అసలు ఇక్కడ ఇంకా ఆడ ఓకే వాడి గురించి తెలిసినప్పుడు ఇంకా ఆడ వీడియో కూడా తీయకూడదు అనిపిస్తుంది. నోటికి పచ్చి బూతులు వచ్చేస్తున్నాయి అనమాట. వాడే ఏదో సంథింగ్ అటాక్ చేయాలని చూస్తున్నట్టున్నారు. సో నోటికి అంతా పచ్చి బూతులు వచ్చేస్తే మనకు ముందుగానే నోరు కంట్రోల్లో ఉండదు. అందుకనే వచ్చాను. సో ప్రియా ఆత్మ ఉందో లేదో చూద్దాము. నాకు గజ్జల్ సౌండ్ వినిపించింది కదా, ఆ గజ్జల్ సౌండ్ ఏది యశ్వ? అది అక్కడ బ్రో, అక్కడ అది క్యాప్చర్ అదో 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 అది బ్రో, అదో బ్రో. క్యాప్చర్ అయిందా? ఏడు సౌండ్ జూమ్ చేసినప్పుడు ఇది ప్రియాత్మ అంటే చూసాం బ్రో. ఓకే
రూములు అన్నీ ఉన్నాయి. పైన పైన క్యాప్చర్ అయింది. పైన క్యాప్చర్ అయింది కదా. నైస్. కింద వస్తుంది. కింద వినిపించింది. బ్రో ఇప్పుడు ఇక్కడ కనొచ్చింది ప్రియానేనా అని అడుగు. ఇది కాన్సెప్ట్ ప్రియానేనా నీవో? అవునంటున్నా. ఏడుస్తుంది బ్రో. ನೀವು ಪ್ರಿಯಾ ಆಗಿದ್ರೆ ಬಂದು ಮಾತಾಡ್ಬೋದಾ ನಮ್ಮ ಮುಂದೆ? నా డోర్ పడిందినా? అమ్మ ప్రియా, మీరు నిజంగా ఇక్కడ మీరే ఉన్నారు అని తను అడిగినప్పుడు మీరు సమాధానం ఇస్తున్నారు. సో మాకు ఈ స్టోరీ విన్న తర్వాత చాలా బాధాకరం అనిపించింది. ಪ್ರಿಯಾ ಅವರೇ, ನಿಮಗೆ ನ್ಯಾಯ ಕೊಡೋದಕ್ಕೆ ಬಂದಿರೋದು. ಆಂಧ್ರದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ನಿಮ್ಗೆ ನ್ಯಾಯ ಕೊಡೋದಕ್ಕೆ. నిన్ను చూడాలనేసి నీతో మాట్లాడాలనేసి మేము ತುಂಬಾ దూరದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చామమ్మా. ఏదైనా హెల్ప్ అవుతుందంటే హెల్ప్ చేస్తాను. నీ ఆత్మ శాంతించాలని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళలో నేను కూడా ఒకరిని. నిన్ను వాడి నిన్ను ప్రియా నీకేం ఇది డోర్ లాక్ చేయండి. డోర్ లాక్ అయింది బ్రో. స్టక్ అయిపోయింది. టాపలపై నుంచి ఏదో కిందికి వెళ్ళినట్టు అనిపించింది. ఇక్కడ ఉందా రూమ్? ఇంకోటి కింద ఏదో టక్ 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 అని కొట్టినట్టు సౌండ్ వస్తుంది గైస్. ఏమన్నా కనపడిందా? ఓకే అమ్మా ప్రియా, నువ్వైతే ఇక్కడే ఉన్నావు అని నాకంటూ ఒక ఫ్రెండ్స్, మనకు రెండు పక్కల యాక్టివిటీస్ అయితే జరిగాయి. ఆ రూమ్లోనూ యాక్టివిటీస్ జరిగాయి. ప్రియానా అంటే ఏదో రిప్లై ఇచ్చినట్టుగా సౌండ్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా షాడోస్ కొన్ని సౌండ్స్ అయితే వినిపించాయి. సో అక్కడ ఉన్నది ప్రియానా, ఇక్కడ ఉన్నది ప్రియానా అనేది క్లారిఫికేషన్ లేదు. మనం వచ్చింది కూడా కేవలం ప్రియాకి ఏదైనా మన వల్ల హెల్ప్ అవుతుందంటే హెల్ప్ చేద్దాము, లేకుంటే నిజంగా ప్రియా ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి. కాబట్టి ఇంకా మనకు
100% క్లారిఫికేషన్ రావాలంటే డౌజన్ రాడ్స్ ఆడితే బెస్ట్ అనిపించి సో డౌజన్ రాడ్స్ గేమ్ అయితే ఆడాను అనమాట. ఓకే సారీ ఫ్రెండ్స్, కొద్దిగా స్టైనింగ్గా ఉంది. ఆల్రెడీ నేను వేరే చోట షూట్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి షూట్ చేస్తున్నాను. ఇంత టైము సో 3:30 అవుతుంది. 3:30 ಇಲ್ಲಿ ಇರೋದು ಪ್ರಿಯಾತ್ಮನೇನ ಹೌದು ಅಂದ್ರೆ ಕ್ಲೋಸ್ ಆಗ್ಬೇಕು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಓಪನ್ ಆಗ್ಬೇಕು. ಪ್ರಿಯಾ ಅವರೇ ನಿಮ್ಮ ಆನ್ಸರ್ ಕೊಡ್ಬೇಕು. ಕ್ಲೋಸ್ ಗಜ್ಜಿಲ್ ಸೌಂಡ್ ಕ್ಲೋಸ್. ఓ ప్రియ నిజంగా వాడను అక్కడ ఉన్నది వాడని ఆత్మనేనా, వాడని గారు ఇంకా నేను ఇబ్బంది పెడుతున్నాడా అన్నాడు. ಅಲ್ಲಿರೋದು ವಾರ್ಡನ್ ಆತ್ಮನೇನಾ, ಆ ವಾರ್ಡನ್ ಇವಾಗಲೂ ನಿಮ್ಗೆ ಇಬ್ಬಂದಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನ? ಅಲ್ಲಿ వాడను 100% మేడం. మా నుంచి నీకు ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నావా? నీకు హెల్ప్ కావాలి నిజంగా విముక్తి కోరుకుంటున్నావా? ನಮ್ಮಿಂದ ಏನಾದ್ರು ನಿಮ್ಗೆ ಹೆಲ್ಪ್ ಆಗ್ಬೇಕಾ? ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ ಅನ್ನೋ ತರ ಇದ್ರೆ ಕ್ಲೋಸ್ ಆಗೋ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಓಪನ್ ಮಾಡು. వాయిస్ వచ్చింది ఇప్పుడు. వస్తున్నా మన దగ్గరికి. గైస్ డెఫినెట్గా ఇక్కడ నేను రాకపోవచ్చు, డెఫినెట్గా మల్లేష్ బ్రోనైనా పంపించి నేను డెఫినెట్గా ఇక్కడ ఉండే ప్రియ ఆత్మని ఖచ్చితంగా తన ఆత్మశాంతి అయ్యేలాగా చేయడానికి ప్రయత్నిస్తాము డెఫినెట్గా. అమ్మా ప్రియ, మీ ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది. అలా మేము ఆ లుచ్చా నా కొడుకు ఆ వార్డెన్ గారి నుంచి మీ ఆత్మని విముక్తి చేయడానికి మా చేతనైనంత ప్రయత్నం మేము చేస్తామమ్మా. సో మేము వచ్చి ఇక్కడికి ఏదైనా తప్పు చేసినంటే వీఆర్ రియల్లీ సారీ. మేము జస్ట్ నువ్వు ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి మేము వచ్చాము. ఓకే, నువ్వు ఉన్నావని మాకు నమ్మకం కలిగింది. ఇక్కడి నుంచి ఇంకా మేము వెళ్తున్నాము. నీకు త్వరలోనే నీ ఆత్మ శాంతి చేయడానికి మేము ప్రయత్నిస్తుంటాము. అది ఇప్పుడు తను బాధపడుతుంది. సో తన బాధని మనం ఇంకా తీర్చలేనప్పుడు మనం ఉండి కూడా వేస్టే. సో వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. లైఫ్లో ఇలాంటి లుచ్చా నా కొడుకులు మళ్ళీ ఉండకూడదు, అసలు వాళ్ళు పుట్టకూడదని నేనైతే కోరుకుంటున్నాను. సో ఓకే, చలో.